అమర్ అంజు పాపని రణ్వీర్కి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అంజుని రెడీ అయి కిందికి రమ్మంటాడు. పైన పిల్లలు నలుగురు కలిసి ఏడుస్తూ ఉంటారు. కింద హాల్లో నుండి మనోహరి ఇలా అంటూ ఉంటుంది. అమ్మా అంజు, మీ నాన్న నీకోసం వెయిట్ చేస్తున్నాడమ్మా, తొందరగా కిందికి రా అని మనోహరి అనగానే అంజు వెనకాల బుజ్జమ్మ, ఆనంద్, ఆకాష్ నలుగురు కిందికి దిగి వస్తూ ఉంటారు. ఇక అంజు అమర్ ముందుకు వెళ్ళి నాన్న అని అంటూ వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక గుండెలకి హత్తుకుంటాడు అంజుని అమర్. అంజు నుదుటిపై ముద్దు పెట్టి ప్రేమగా అంజు చేతిని రణ్వీర్ చేతుల్లో పెడుతూ ఇన్నాళ్ళు మా కూతురిగా పెరిగిన నీ కూతుర్ని ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అని అమర్ రణ్వీర్కి చెప్పగానే అలాగే అమర్, పద అమ్మ అంజు పాప అని అంటూ అంజు పాప చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళబోతూ ఉంటాడు రణ్వీర్. ఒక్క అడుగు వేశాక తన చేతిని రణ్వీర్ చేతుల నుండి విదిలించుకొని తీసుకొని వెళ్ళి బాగీ కాళ్ళు వాటేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అంజు. అలా అంజు తనని వాటేసుకోవడంతో అప్పటిదాకా ఉగ్గబెట్టుకున్న ఏడుపుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది బాగీ. అమర్ బాగీ అంజులని చూసి బాధపడుతుండగా కోపంగా పళ్ళు కొరుకుతుంది మనోహరి. అంజు పాప వెళ్లకుండా బాగీ అడ్డుకోలేదా? ఎలా అడ్డుకుంటుంది? మనోహరి కుట్రలన్నీ ఎలా తిప్పికొడుతుంది? అమర్కి జ్ఞాపక శక్తి ఎలా వస్తుంది? ఒకవేళ అంజుని తీసుకెళ్తే రణ్వీర్ అంజుని ఏదైనా చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.